వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కాలం బెంగళూరులోనే ఉంటున్నారు. నాకెందుకో డౌట్‌గా ఉంది. ఆయన స్వస్థలమేమో ఆంధ్ర అయితే అసలు బెంగుళూరులో ఎందుకు ఉంటున్నారు? ఇది ఎవరి డౌట్ అయ్యా అంటే, ఈ డౌట్ అనుమానం ఎవరిదండయ్యా అంటే, సినిమాను యనమల రామకృష్ణుడు గారిది. జీవితం అంటే రాజకీయ జీవితం చరమాంకంలో ఉంది. మహా వస్తే ఒక మంత్రి పదవో, గవర్నర్ పదవో రావచ్చు మ్యాక్సిమం. మరి అది రావాలంటే మనకున్న ఏకైక అర్హత ప్రజల్లోకి బలంగా మన వాదన వినిపించాలి, సమర్థవంతంగా పనిచేయాలి అంటారు. అది ఏంటి సమర్థవంతమైన పని అంటే పనితీరు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటం అంటే ప్రతిపక్షాల మీద విరుచుకుపడటమే. మరి ఇప్పుడు ఏకైక టార్గెట్ ఆయన కదా జగన్మోహన్ రెడ్డి, కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తే సరిపోద్ది. మరి దాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ మధ్యన మన ఆంతేవాసుల పత్రికల్లో మనకు వ్యతిరేకంగా కథనాలు వచ్చినాయి కదా. నువ్వు యాక్టివ్గా లేకపోతే ఇట్లాంటివి చాలా వస్తాయి అనుకున్నారో ఏంటో మరి. సో ఆయన యాక్టివ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ప్రతి మంత్రి దాదాపు 33 సార్లు ఎత్తుకున్నటువంటి ఆ ప్రస్తావన, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటున్నారు, బెంగళూరులోనే ఎందుకు ఉంటున్నారు. ఇది ఈ పాటికి చాలామందికి తెలుసు, బట్ అయినా కూడా తెలియనట్టు నటిస్తూ ఉంటారు. 2014 నుంచి 19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కొంతకాలము బెంగళూరులో ఎక్కువ గడిపారు. తాడేపల్లిలో ఇటువైపు మన క్యాపిటల్ ఏరియాలో కడుతున్నాము అన్న క్యాపిటల్ ఏరియాలో 2014-19 మధ్య నివాసం ఉన్నా కూడా ఎందుకయ్యా అంటే, అయ్యా మా ఫోన్లో హ్యాక్ చేస్తున్నారు ఏడుంటే అని చెప్పేసి ఢిల్లీలో ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రెస్ మీట్కి చివర కనపడినా కూడా, అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు మనుషులు విజయసాయిరెడ్డి గారు, నేను ఈరోజు అది మళ్ళీ ఒకసారి వీడియో పెడతా. విజయసాయిరెడ్డి గారు, మీరు ఏబి వెంకటేశ్వరరావు గారు మనుషులు అని నాకు తెలుసు, మీరు ఇక్కడ ఉండక్కర్లా వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాం. అందుకే ఇప్పుడు కూడా ఆయన ఎక్కువ బెంగళూరులో ఉంటాడు అనుకోవచ్చు. 14 నుంచి 19 మధ్యలో కొంతకాలం ఎందుకు ఉన్నాడో అందుకు. ఇది వాళ్ళకి తెలియకేం కాదు. మరి యనమల రామకృష్ణుడు గారు తమకు సంబంధించిన రాజకీయ జీవితాన్ని ఇంకాస్త పొడిగించుకోవాలి అంటే ఇలాంటి విమర్శలు చేయాలి. బట్ అలా చేయటం కన్నా ఆయన ఆర్థిక మంత్రిగా ఎరగదీశామని చెప్పారు కాబట్టి, ఏది అసలు మేము ఖజానాలో ఏమీ మిగల్సలా, దీంతో ఎట చేస్తాడో చూస్తామని చెప్పి పళ్ళికలు ఇచ్చారే శ్రీమాన్ మాజీ మంత్రివర్యులు. అప్పట్లో సింగపూర్కేనా అనుకుంటా ఈయన కంటికో ఆపరేషన్కి వెళ్ళారు. మరి ఇప్పుడు బాగానే అయింది అప్పుడు ఖర్చు, పాపం ప్రభుత్వం తరపున ఆయన కీలకమైన పాత్రలో ఉన్నారు కాబట్టి రీఇంబర్స్మెంట్ చేయించుకోగలిగినట్టున్నారు. ఆయన అదే ఆర్థిక మంత్రిగా చాలా మంచి బడ్జెట్లు ప్రవేశపెట్టడంతో పాటు ఆర్థిక అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంత అయినా ఉంటుంది కాబట్టి ఆయన ఆ రకమైన అంశాల మీద మాట్లాడితే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 20 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, ఇట్లా లక్షల కోట్లే కదా అంత అప్పు చేశారు కదా. అసలు ఆయన అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అదే మేమైతే సంపద సృష్టించేవాళ్ళం 19 నుంచి 24 మధ్యలో కూడా మేమే గెలిచుంటే అని ఈ తరహా విమర్శలు చేస్తే ఆయన స్థాయికి తగినట్లు ఉంటుంది అనుకుంటాం. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు, ఆ తర్వాత లండన్ వెళ్ళారు, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఇలా చేస్తే ఏంటంటే ఒక సాధారణ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో చూసి మాట్లాడినట్లు ఉంటుంది. మరి ఆ మాజీ మంత్రి గారి మనసులో ఏముందో కానీ స్థాయికి తగినట్లు వ్యవహరించాలి. స్థాయి లేదు అని ఎవరైనా కామెంట్లు పెట్టొద్దు. ఎందుకంటే అన్నిసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకి కాస్త కూస్తో ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఓడిపోయినంత మాత్రాన, వయసు అయిపోయినంత మాత్రాన పార్టీ వాళ్ళు ఇక చాలు మీ సేవలు, ఇంక వేరే వాళ్ళని మేము షైన్ చేద్దాం అనుకుంటున్నాము అని అధిష్టానం చెప్పినంత మాత్రాన జనం దృష్టిలో కూడా అలా ఎవరుగా. ఇప్పుడు కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు ఇప్పటికి కూడా, కొంతమంది అసలు మంత్రులు కానీ సీనియర్లు ఉన్నారు, 7-8 సార్లు ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు. పాపం వాళ్ళకి మంత్రి పదవి మీద చచ్చిపోయిన దశలో ఇస్తే ఆశ్చర్యంతో 2-3 రోజులు బెడ్కి పరిమితం అవుతారు. ఏంద్రో స్వామి ఉన్నట్టుండి నాకు మంత్రి పదవి ఇచ్చారు అని. ఇంకా జరగలేదు అనుకోండి, అది జరిగిన రోజున ఖచ్చితంగా మనం ఒక ఆడియోనో వీడియోనో పెడతాం. సో అది మన కంఠశోష ఏమిటయ్యా అంటే, ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన పనిచేసిన సమయంలో ఆయన సంక్షోభాలను ఎలా అధిగమించారు, అలానే ఇప్పటి ప్రభుత్వానికి ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఏం చేయొచ్చు, ఇలాంటి సూచనలు సలహాలు ఇస్తే, చెబితే తదనుగుణంగా ఆ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీల విమర్శలు చేస్తే అది ఒక వరసలా ఉంటుంది. లేదనుకోండి, ఏముంది, మనకి ప్రెస్ మీట్లు పెట్టడానికే కొంతమంది వ్యక్తులు కనబడతారు పార్టీల తరపున, అన్ని పార్టీల తరపున. వాళ్ళ స్థాయికి ఈయన కూడా వెళ్ళిపోయాడు అనుకుంటారు. ఇది నా అభిప్రాయం మాత్రమే.